ఏంట్రా, మేము రోగులమే. మాకు మందేంటో తెలుసా? డబ్బు. డబ్బుతో పాటు అమరత్వం కూడా వస్తుందని ఎన్నో రోజులుగా నానా పాటలు పడితే కోట్లొచ్చే టైంకి నువ్వొచ్చి ఆపుతావా? నేనొక్కడిగేస్తే నువ్వు వాళ్ళని చంపుతావని నాకు తెలుసు. తర్వాత నేను ఇంకొక అడుగేస్తే నేను నిన్ను చంపుతానని నీకు తెలుసు. విద్య అనే పిల్లల్ని వదిలే నేనొక్క అడుగు వెనకేస్తా. సరిపోదు. ఏం కావాలి? నీ ప్రాణం. నా ప్రాణం వీళ్ళని బ్రతికించడానికి ఉపయోగపడుతుందంటే తీసుకో. వద్దు భీమా. అన్నా, భీమా. ఏ రవీంద్ర వర్మ, ఇంకొక్క ప్రాణం పోయినా, విద్య నుంచి ఒక్క నెత్తురు బొట్టు నేల మీద పడ్డా నా కొడక్క మళ్ళీ తిరిగి వస్తా. ఈ శవం దొరకాలి. ఎలా? ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు. సృష్టించండి. నాదొక చిన్న కోరిక. నువ్వు నా గుండెల మీద పడుకోవాలి. అప్పుడు నీకు నా గుండె చప్పుడు, ఈ సముద్ర హోరు తప్ప ఇంకేమీ ఉండబడకూడదు. ఈ చల్లని గాలి, నా వెచ్చని శ్వాస తప్ప నేను ఏది తాకూడదు. ఆ చుక్కలు తప్ప మనల్ని ఎవ్వరు చూడకూడదు. ఏదో యాక్సిడెంట్ రా. రేయ్, ఈ బాడీని కాలిపోతున్న ఆ బస్సులో వేస్తే ఎవ్వరికీ తెలీదు. మన పని ఈజీగా అయిపోతుంది. మంగళూరు నుంచి అనంతపూర్ వస్తున్న ఎస్ఎల్ఎన్ బస్ అనంతపూర్ ఘాట్ రోడ్ లో ఘోర ప్రమాదానికి గురైంది. నంబర్ 14 అనాథ శవం. భీమా చనిపోయాడా? రామా, భీమా చనిపోయాడ్రా. మీ అన్నయ్య గొప్పతనం ఆ రోజు తెలుసుకున్నాను.
ఏ ఆశయం కోసమైతే భీమా తన ప్రాణాలు అర్పించాడో ఆ ఆశయం కోసం నా శరీరాన్ని ఆవహించి పగ తెచ్చుకోమన్నాను. కానీ నేను ఆవహించాలంటే నా వంశానికి చెందినవాడే ఉండాలి. నా అంశమే కావాలి. నా దేహం శిథిలమైన నా రుద్రం ఇంకా ఒకటిలో పారుతుంది. నా ప్రతీకారం తీర్చుకోవటానికి నా ప్రతిబింబం ఇంకా బ్రతికే ఉన్నాడు. నా తమ్ముడు రామ. నా 10 దిన కర్మ అయ్యే లోపల మహేంద్రగిరిలో ఉన్న మహిమాన్వితమైన పరమశివుని గుడిలో రామ స్వయంగా తన మెడలో రుద్రాక్షమాల తీసేసి మనసా వాచ కర్మణ నా ఆత్మని తనలోకి ఆహ్వానించాలి. వాడితో ఈ పని నువ్వే చేయించాలి. వీడు బతికే ఉన్నాడా? వీడు వాడు కాదు. వీడు భీమా కాదు, రామా. ఇంకా ఎన్ని రోజుల్లో సంజీవిని తయారవుతుంది? అర్భగుడా, సముద్ర మదనంలో కూడా మొదట హాలహాలమే వచ్చింది. మనకు కావాల్సిన అమృతం రావాలంటే సమయం పడుతుంది. ముందు వీళ్ళిద్దరిని చంపి సముద్రంలో పడేయండి. ఎందుకో? ఇప్పటిదాకా పిల్లల మీద ప్రయోగాలు చేశాం. ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కూడా చేద్దాం. ఆ తర్వాత పడేయండి సముద్రంలో. ప్రాణం పోతుందన్న భయంతో పిలవమనట్లేదు. ప్రాణాలు కాపాడాలన్న తాపత్రయంతో పిలవమంటున్నా. ఒక్కసారి ఆ రుద్రాక్షమాల తీసి భీమా అని పిలువు. నీ పిలుపు కోసం వాడు ఎక్కడో ఉంటాడు. ఇదే మట్టిలో మీ అన్న రక్తం కలిసిందిరా. ఒక్కటి మాత్రం నిజం రామా, ఆ పిల్లల్ని చంపుతూ వాళ్ళు చేసేది ఘోరం. కానీ కాపాడే అవకాశం ఉన్న చేతులు కట్టుకొని కూర్చోవడం, అది మాత్రం పాపం. నీ రక్తం కూడా కడకలేని పాపం. చూడక్కడ ఆ పాప నిన్ను అన్నా అని పిలుస్తుంది. రామాగా కాదు, భీమాగా. భీమాని రాక్షసుడు అంటావు కదా. సంహారం జరిగేటప్పుడు దేవుడు కూడా రాక్షసంగానే చంపుతాడు. అహం కోసం చంపితే రాక్షసుడు, ధర్మం కోసం చంపితే దేవుడు. ఇక నువ్వే తేల్చుకోరా. భీమా మీద నువ్వు తెచ్చుకున్న ద్వేషం గొప్పదా, ఆ పిల్లలు పెంచుకున్న నమ్మకం గొప్పదా? భీమా అనే బంధమే నీకు కోపం. ఆ పేరు వింటేనే నీకు అసహ్యం. కానీ ఇప్పుడు ఆ పేరే మనకి కవచం. ఆ పేరే వీళ్ళని శిక్షించే ఆయుధం. భీమా, భీమా, భీమా. రే రామా,
ఒక్కసారి అన్న అని పిలవరా పోరా. భృగువంశ సముద్భవ శ్రవణ నక్షత్ర సంభూత వశిష్ఠ కుల గోత్ర శంకర భాగవతుల పుత్ర రామచంద్ర నామధేయుడినని నేను మనసా వాచ కర్మణ ప్రేమతో పిలుస్తున్నా నా అన్న భీమా.